నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీట్ కు చెందిన సచివాలయాన్ని శుక్రవారం స్థానిక తెలుగుదేశం నేతలు ఆధ్వర్యంలో మహాలక్ష్మీపురం కేంద్రంగా ప్రారంభించారు. గతంలో వైకాపా నేతలు తమకు అధికారం ఉందన్న ధీమాతో ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రం, ఇతర కార్యాలయాలు కొత్త కోడూరుకు మార్చడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర సహాయ సహకారంతో సచివాలయాన్ని మహాలక్ష్మీపురం సెంటర్ కు మార్చినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కోడూరు బీట్ ప్రజలు హర్షం వెలుబుచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వీరబోయిన గంగాధర్, బైనబోయిన శ్రీనివాసులు, ఊటుకూరు అవినాష్, రమేష్, పామంజి దొరబాబు, స్థానిక టీడీపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత వైకాపా ప్రభుత్వంలో ఆనాటి అధికారులు అయితే కానీ, నాయకులు అయితే కానీ కోడూరు మేజర్ పంచాయతీ దానికి 2 సచివాలయాలు కేటాయించడం జరిగింది. వాటిలో కోడూరు బిట్ 1, కోడూరు బిట్ 2. కోడూరు బిట్టు సచివాలయాన్ని పాత పంచాయతీ ఆఫీసులో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ నిర్మించడం మంచిది. ఎందుకంటే అది కోడూరు 2 ప్రజలకి అందుబాటులో ఉన్నది సమంజసమే. కానీ కోడూరు బిట్ 1 సచివాలయాన్ని తీసుకెళ్లి కోడూరు బిట్టు గ్రామం, కొత్తగూడ గ్రామంలో అక్కడ పెట్టడం వల్ల ఈ కోడూరు 1 సంబంధించిన గ్రామాలు దాదాపు పీడీ కండ్రికి అయితే ముత్యాలతోపు, మూలదీపు, గబలపాలెం, ఇసుకగాలి, చెన్నపల్లిపాలెం, మాలేశ్వరం ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు వారి యొక్క సమస్యల కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా, అక్కడి నుంచి రావాలన్నా కూడా బస్సు సౌకర్యం కానీ రవాణా ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. దానివల్ల చాలామంది కూడా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళ అర్హులై కూడా కొన్ని పథకాలు పొందలేకపోయారు. కావున ఈరోజు ప్రస్తుత శాసనసభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరి చంద్రమోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో మా నాయకులు పేరుపైన గంగాధర్ యాదవ్, బైనమూడి శ్రీనివాసులు గారు, చిరుకూరు పరంధామయ్య ఇలాగా మా నాయకులందరూ ఎన్నికల ప్రచారంలో మా గ్రామస్తులు మాకు సచివాలయం కొత్తకోడు గ్రామంలో తీసుకెళ్లారు, మాకు ప్రధాన కూడలైనటువంటి మాలేశ్వరం సెంటర్లో ఈ సెంటర్లో పెడితే ఈ చుట్టుపక్కల మిగతా 7 హ్యాబిటేషన్కి ప్రధాన కూడ సెంటర్ అందరికి వచ్చిపోయేదానికి బాగుంటుందని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మా నాయకులు తమ దృష్టికి తీసుకుపోవడం వల్ల ఆ రోజు హామీ మేరకు మన ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే సచివాలయాన్ని ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చాడు. ఆ మాట మీద నిలబెట్టుకున్నాడు. ఈరోజు వెంటనే వచ్చిన 3 నెలల్లో, 4-5 నెలల్లో అక్కడ ఉన్నటువంటి సచివాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు కోడూరు గ్రామ ప్రజలు మాలేశ్వరం కానీ ఇలాగ చెప్పుకునే ముత్యాలతో గ్రామ ప్రజలు, పీడీ కండ్రిగా ఇలాగా 1 సచివాలయం సంబంధించిన గ్రామాలంతా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మాకు సపోర్ట్ చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ సోమిరి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే సర్వేపల్లి సమన్వయకర్త శ్రీ సోమిరి రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ బొమ్మి శ్రీరంగన్న గారికి మా గ్రామం తరపు నుంచి, మా కార్యకర్తలు, నాయకులు, ప్రజల నుంచి మేము ప్రత్యేక అభినందన జరుగుతున్నాం. ఇక నుంచి ఏ సమస్యనే కూడా మన సెంటర్, మాలేశ్వరం సెంటర్లో చుట్టుపక్కల గ్రామాలు ఇచ్చి మీరు ఏ పని తీసుకోవచ్చు అని చెప్పి మేము మీ అందరికి తెలియజేస్తాం. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోడూరు 1 సచివాలయం గత వైసీపీ ప్రభుత్వంలో ఆ నాయకులు, ఆ వైసీపీ ఎమ్మెల్యే గారు అంతా కలిసి ఒక మారుమూల ప్రాంతమైనటువంటి కొత్త కోడూరు 2 బిట్లో తీసుకుని వెళ్ళిపోయి రైతు భరోసా కేంద్రం కానీ, గ్రామ సచివాలయం కానీ, హాస్పిటల్ కానీ 3 తీసుకుపోయి ఒక మారుమూల ప్రాంతంలో తీసుకుపోయి ఆ కత్తమ చట్టంలో పెట్టేసేసి పోయిన ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు లేవు, తినేదానికి ఏమి దొరకదు, ఏదైనా ఇబ్బంది అయితే రవాణా సదుపాయం లేదు, ఆటో కానీ బస్సు కానీ ఏమీ లేకుండా నానా అవస్థలకు గురి చేస్తూ ఉన్నారు. మేము ఎన్నిసార్లు అడిగినా మాకు సమాధానం చెప్పకుండా వాళ్ళు తీసుకుపోయి దౌర్జన్యంగా ఆ రోజు అధికారం ఉందని చెప్పి తీసుకుపోయి అక్కడ పెట్టేసి 5 సంవత్సరాలు నానా హింసలు పడ్డారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ సచివాలయాన్ని ఇక్కడికి తరలించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు, రాజ్బాబు గారు, బొమ్మి సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ సచివాలయాన్ని ఈ 5 సంవత్సరాల ఈ బిట్ 1 గ్రామ ప్రజల కళ నెరవేర్చి ఈరోజు ఇక్కడ చేర్చాము. ఈ భవనాన్ని కూడా పర్మనెంట్ భవనం కావాలా, తాత్కాలికం ఇది కూడా పర్మనెంట్ భవనం కావాలని చెప్పి మేము మా ఎమ్మెల్యే గారిని అడిగాము. దాన్ని ఆయన నేను శాంక్షన్ చేస్తానని చెప్పాడు. ఈ 5 సంవత్సరాల్లో దానికి మళ్ళీ కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించుకొని ఇక్కడ మళ్ళీ ఇదే గ్రామంలో మళ్ళీ బిల్డింగ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మేము ఎమ్మెల్యే గారి పని చేయించుకొని గ్రామ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేయడం జరిగింది.